హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు తెలంగాణకు చెందిన కేసీకే వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు స్థానికులు. విజయనగరం జిల్లా బాడంగి పోలీసుల బృందం హైదరాబాద్లోని వెంకటరమణారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. వెంకటరమణారెడ్డిని కలవటానికి వచ్చిన బంధువుల రిపోర్టుల్లో మొబైల్ ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎక్కువగా మాట్లాడితే మీపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తకరంగా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటంతో ఏపీ పోలీసులు వెనక్కి తగ్గి ఈ నెల 19న పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. సిక్స్ అవర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి మేము వచ్చి 4 గంటలు అవుతుంది. ఇప్పుడు గుర్తొస్తుంది మీకు రాగానే సార్ మీ లోకల్ పోలీస్ ఒక యూట్యూబర్ రిపోర్టర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కేవి రెడ్డి తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయమై యూట్యూబ్ లో మాట్లాడింది అనేటువంటి ఒక పేరుతోటి బొబ్బిలి సర్కిల్ బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో, విజయనగరం జిల్లా బడంగి అనేటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసుని నమోదు చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడింది అనేటటువంటి పేరుతోటి అతని మీద ఒక తప్పుడు కేసుని కట్టడం అనేది జరిగింది. అటు కేసుని అడ్డం పెట్టుకొని రిపోర్టర్ అయినటువంటి కేవీ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం విజయనగరం జిల్లా బొబ్బిలి సర్కిల్ సంబంధించి బడంగిపేట SHO సంబంధిత మొత్తం ఒక 6-7 మంది పోలీస్ సిబ్బందితోటి వచ్చి ఈ రోజు కేవీ రెడ్డి రిపోర్టర్ ని పట్టుకుపోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి లోకల్ రిపోర్టర్స్, మీడియా మిత్రులందరూ కూడా పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు, 41A CRPC పాతది గాని కొత్తది 35(3) అనేటటువంటి ఒక BNS యాక్ట్ ప్రకారంగా ఈ కేసులలో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అనేది మా మీడియా సోదరులు, హైదరాబాద్ మీడియా సోదరులు అందరూ కూడా మా నోటీసులు పెట్టడం అనేది జరిగింది. ఒక న్యాయవాదిగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాలని కేవీ రెడ్డి రిపోర్టర్ ఇంటికి ఇక్కడ రావటం అనేటువంటి జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి CA గారితో మాట్లాడినాం. సార్, మీరు ఇది బిలో 7 years పంచబుల్ అఫెన్స్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి ఒక జడ్జిమెంట్ లో